నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అలాగే ప్రీవియస్ డే లో దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ డే లో అండ్ క్లోజింగ్ దగ్గర అయితే రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి అయితే వచ్చింది. ఫస్ట్ 1 minute క్యాండిల్ వెయిట్ చేద్దాం. మనకి కంటిన్యూస్లీ బేరిష్ అయితే ఉంది మార్కెట్, బట్ ఏ ట్రేడ్ అయితే నేను ప్లాన్ చేస్తలేను. చూద్దాం, మనం 5 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యాక అయితే వెయిట్ చేద్దాం. ఇంకా 5 minutes క్యాండిల్ అయితే నేను మార్క్ చేసుకున్నా ఫ్రెండ్స్. హై లో అనేది మనకి ప్రీమియంలో 347 లైన్ అనేది బ్రేక్ అయితే నేనైతే ప్లాన్ చేస్తాను ఒక ట్రేడ్ పుట్ సైడ్. స్పాట్లో అయితే ఆ 5 minutes లో అనేది బ్రేక్ కావాలి. 53,977. ఇంక ఈ క్యాండిల్ అయితే బ్రేక్ అయితే కనిపిస్తుంది మనకైతే. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ అన్న అయితే అవుతుంది, కానీ కొంచెము వెయిట్ చేస్తున్నాం. మనకి ఒక మంచి వాల్యూము స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. అంటే మనకి ప్రీమియంలో బ్రేక్ అనేది అవుతలేదు స్ట్రాంగ్, అందుకే వెయిట్ చేస్తున్నా. స్పాట్లో అయితే బ్రేక్ అయ్యింది. ఓకే, ప్రీమియంలో ఇట్లా బ్రేక్ అయింది, ఎంట్రీ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే 200, 100 రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్ఎల్ అయితే 20 points పెట్టేస్తున్నా. మనకి ఎస్ఎల్ అయితే చాలా చిన్న ఎస్ఎల్, 20 points చాలా చిన్నది అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ అనేది ఎండ్ అవుతుంది రేపు కాదు ఫ్రెండ్స్, ఈరోజు ఎండ్ అవుతుంది 28. అందుకే ప్రీమియమ్స్ అనేవి చాలా లో అవుతున్నాయి, చాలా వాలటైల్ అయితే ఉన్నాయి ప్రీమియమ్స్. చూద్దాం. ఎస్ఎల్ అయితే 20 points పెట్టేశాను. చాలా హైలో తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ ఫస్ట్ ట్రేడ్. ఎందుకంటే కొంచెం ముందే ఎర్లీగా తీసుకోవాల్సింది కొంచెము. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ ట్రేడ్ కొంచెం లేట్ ఎంట్రీ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ అనేది ఇట్టండి, నో ప్రాబ్లం. 686 అయితే లాస్ ఫస్ట్ ట్రేడ్లో. సెకండ్ ట్రేడ్ ఫస్ట్ అయితే ప్రీమియం అనేది చేంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 54,200 ప్రీమియంలో అయితే ఇప్పుడు ట్రేడ్ చేస్తాం. ఎంట్రీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే 5 minutes దగ్గర మనకి పుల్ బ్యాక్ అయితే తీసుకుంటున్నది, అందుకే ఎంట్రీ అనేది తీసుకున్నాం. బట్ కొంచెం సేపు వెయిట్ చేయాల్సింది, ఎందుకంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఒక మన సైడ్ ఫామ్ కావాలి. ఆ ఫామ్ అయ్యేదాకనైతే నేను వెయిట్ చేయలేదు. చూద్దాము మా ప్రాఫిట్ లాస్. ఎంట్రీ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే 300 రన్ అవుతుంది మనకి ప్రాఫిట్. ఎస్ఎల్ అయితే నేను 20 points పెట్టేశాను మళ్ళీ సేమ్.
ఈ ట్రేడ్లో ఇట్లా సెలెక్ట్ అయితే నా డే అన్న క్లోజ్. ఈరోజు కొంచెం మిస్టేక్ అయింది. సెకండ్ ట్రేడ్ అయితే ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాల్సింది. ఫస్ట్ ట్రేడ్ కొంచెం లేట్ ఎంట్రీ అయింది. అలాగే ఈరోజు మనకి ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ప్రీమియమ్స్ ఇట్లా ఫాస్ట్ ఉన్నాయి. నో ప్రాబ్లం ఫ్రెండ్స్, లాస్ అనేది యాక్సెప్ట్ చేద్దాం. లాస్ నుంచి మనము చేసిన మిస్టేక్ అయితే నేర్చుకొని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుందాం. ఓకే, టోటల్ లాస్ వచ్చేసి 1370 రూపీస్ అయితే మనకి లాస్ టోటల్. ఓకే, దీంతోనైతే మన డే క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.